హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చక్కెర పొంగలి పాలు కానీ పంచదార కానీ యూజ్ చేయకుండా టేస్టీగా అలాగే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూపించిన టిప్స్ ఫాలో అయితే ఎవరైనా ఈజీగా చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ కప్పు బియ్యము, అలాగే ఒక పావు కప్పు పెసరపప్పు, కొన్ని జీడిపప్పు, అలాగే కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి బియ్యము అలాగే పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పు బియ్యం వేసుకున్న తర్వాత ఈ రెండింటిని తగినన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇవి కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక 4-5 కప్పుల వాటర్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ప్రెషర్ కుక్కర్లో చేయటం లేదండి, గిన్నెలో చేస్తున్నా కాబట్టి వాటర్ బాయిల్ చేసుకుంటున్నా. మీరు కుక్కర్లో చేసుకుంటే అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 10-15 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కెర పొంగలిలో ఎండు కొబ్బరి ముక్కలు తప్పనిసరిగా వేస్తారండి, వాటి వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మనం కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పును కూడా వేసుకొని ఒక 5 to 6 minutes దోరగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం పెసరపప్పు ఫ్రై చేసుకున్నప్పుడు అవసరమైతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలామంది పెసరపప్పుని ముందుగానే ఫ్రై చేసుకొని కడిగి కూడా వేసుకుంటారు, అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా కాచి ఉంచుకున్న వాటర్ని ఒక 4 cups వేసుకోవాలి. ఇక్కడ నేను త్వరగా కుక్ అవ్వడం కోసం వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదా ప్రెషర్ కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగును మాడిపోకుండా కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు మనము వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక హాఫ్ కప్పు తగిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లంతో పాటు వేరొక ఇంగ్రీడియంట్ కూడా లాస్ట్లో వేసుకుంటున్నా, దానికోసం స్వీట్నెస్ బెల్లం తగ్గించి వేస్తున్నా. మీరైతే 3/4 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ జాగరి సిరప్ని ఇంకొక 5 minutes బాయిల్ చేసుకుంటే ఇలా స్టిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని ఏదైనా ఒక మ్యాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా రైస్ని మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది స్వీట్నెస్ కోసం హాఫ్ బెల్లము హాఫ్ షుగర్ కూడా వేసుకుంటారండి. ఇక్కడ ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంకొక పావు కప్పు హనీ వేసుకుంటున్నానండి. మీకు చెప్పిన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదేను. నేను తేనె వేసుకుంటున్నాను కాబట్టి బెల్లాన్ని తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అలాగే అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నట్లయితే దీనిలో చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ప్రసాదంలో కంపల్సరీగా వేస్తారండి, నా దగ్గర లేదు. నెక్స్ట్ 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు కావాలంటే నెయ్యి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. మీరు తక్కువ నెయ్యితో చేసుకోవాలనుకుంటే ఇది సరిపోతుంది. ఇలా ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చక్కెర పొంగల్లో ఇలా తేనె వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.